ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 37వ అధ్యాయము. అప్పుడు రావణుడు సారణుడిని ఆపి, నీకు ఎంత సంతోషంగా ఉంది వాళ్ళ గురించి చెప్పడమంటే, నా అన్నం తిని వాళ్లను పొగుడుతావా? ఇంకొకళ్ళైతే ఇప్పుడే పీక తీయించేవాడిని. మీరు నాకు గతంలో చాలా ఉపకారాలు చేశారు కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకెప్పుడన్నా మీ ముఖాలు నాకు కనపడితే పీకలెగిరిపోతాయి. ఇక్కడ్నించి పోండి అని మళ్ళీ శార్దూలుడిని పిలిచి, ఈసారి నువ్వు వెళ్ళి గూఢాచార్యం చేసి, ఎవడు ఏ వంశానికి చెందినవాడు, ఎవడు ఎవడి పుత్రుడు, రాముడు ఆహారం ఎక్కడ తింటాడు, ఎక్కడ పడుకుంటాడు, పక్కన ఎవరుంటారు, ఎవరు రక్షిస్తూ ఉంటారు మొదలైన విషయాలు కనిపెట్టిరా అన్నాడు. తరువాత రావణుడు విద్యుజ్జిహుడిని పిలిచి, నువ్వు నాకొక ఉపకారం చెయ్యాలి. నువ్వు గొప్ప మాయాజాలం ఉన్నవాడివి. రాముడి శరీరం నుండి శిరస్సు విడిపోతే ఆ శిరస్సు ఎలా ఉంటుందో ముమ్మూర్తులా అలాంటి శిరస్సు తయారు చేయాలి. రాముడి చేతిలో ఎలాంటి కోదండం ఉంటుందో అలాంటి కోదండాన్ని సృష్టించాలి. అలాగే రాముడి బాణాలు, అక్షయ తునీరాలు ఎలా ఉంటాయో అలాంటివి సృష్టించాలి అన్నాడు. కొంతసేపటికి ఆయన అశోకవనానికి వెళ్ళి, సీత, నా భర్త అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అని చెప్పావు కదా. ఆ రాముడు వానరాలతో కలిసి సముద్రానికి సేతువు గట్టి దాటాడు. దక్షిణ తీరంలో లంకకు సమీపంగా పడుకుని ఉండగా ప్రహస్తుడి నాయకత్వంలో సైన్యం వెళ్ళి అదమర్చి నిద్రిస్తున్న రాముడి శిరస్సును శరీరం నుండి వేరు చేశారు. నిద్రపోతున్న వానరాలు మీద మా సైన్యం దాడి చేసి అందరినీ సంహరించారు. హనుమంతుడు దవడల నుండి రక్తం కక్కుతూ చనిపోయాడు. రాముడి శిరస్సు వేరవ్వడం చూసి లక్ష్మణుడు దిక్కులు బట్టి పారిపోయాడు. జాంబవంతుడు, సుషేనుడు, గంధమాదనుడు మొదలైన వీరులందరూ మరణించారు. మిగిలిన వానరాలను సముద్రంలోకి తోసేశారు. లక్ష్మణుడు మాత్రమో కొంతమంది వానరాలతో కలిసి పారిపోయాడు. ఇదిగో నీ భర్త శిరస్సు చూసుకొని సంతోషించు అని చెప్పి అక్కడున్న ఒక రాక్షస స్త్రీని పిలిచి రాత్రి ప్రహస్తుడు రాముడి శిరస్సును వేరు చేసి తీసుకొచ్చాడు. విద్యుజ్జిహుడిని ఆ శిరస్సు తీసుకురమ్మని చెప్పండి అన్నాడు. అప్పుడు విద్యుజ్జిహుడు తీసుకొచ్చిన రామశిరస్సుని, బాణాలను, కోదండాన్ని అక్కడ పెట్టారు. వాటిని చూడగానే సీతమ్మ నేల మీద పడి మూర్చపోయింది. అప్పుడు రావణుడు ఆ కోదండాన్ని, బాణాలను సీతమ్మ దగ్గరకు విసిరేసి, సీత, ఇప్పటికైనా నువ్వు నా పాన్పు చేరుతావా అన్నాడు. అప్పుడు సీతమ్మ ఆ శిరస్సును పట్టుకొని రాముడిదో కాదో అని అవలోకనం చేసి చూసింది. అది యథాతథంగా రాముడి శిరస్సులా ఉంది. అప్పుడు సీతమ్మ ఇలా అంది, నాకు చాలా సౌభాగ్యం ఉందని, రాముడు దీర్ఘాయుష్మంతుడని పెద్దలు జ్యోతిష్కులు చెప్పారు. ఈరోజు వారు చెప్పిన మాట అబద్ధమైంది. గొప్ప యజ్ఞాగ్నితో అంతిమ సంస్కారం జరుపుకోవలసిన నువ్వు ఈరోజు దిక్కు లేకుండా యుద్ధభూమిలో పడిపోయి ఉంటే క్రూరమృగాలు నీ శరీరాన్ని తినేస్తుంటాయి. నాయందు ఏ దోషముందని నాకన్నా ముందు వెళ్ళిపోయావు అని సీతమ్మ ఏడ్చింది. సీతమ్మ అలా ఏడుస్తుంటే చిరునవ్వులు చిందిస్తున్న రావణుడిని చూసి ఇలా అంది, ఇప్పటికైనా నా శిరస్సుని రాముడి శిరస్సుతోటి, నా కాయాన్ని రాముడి కాయంతోటి కలిపి అంత్యేష్టి సంస్కారం పూర్తి చెయ్యి. ఈ ఒక్క కోరిక తీర్చు అన్నది. అదృష్టవశాత్తు అదే సమయంలో అక్కడికి ఒక భటుడు వచ్చి, మహారాజా, మీకోసం ప్రహస్తుడు ఎంతో ఆదుర్దాగా ఎదురు చూస్తున్నాడు. మీరు వెంటనే సభకు రావలసింది అన్నాడు. వెంటనే రావణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రావణుడు వెళ్ళిపోగానే ఆ శిరస్సు, ధనుర్బాణాలు అదృశ్యమయ్యాయి. ఏడుస్తున్న సీతమ్మ దగ్గరకు విభీషణుడి భార్య అయిన సరమా వచ్చి, నువ్వు శోకించకు, నాకు అపారమైన శక్తి ఉంది. ఆకాశంలో నిలబడినప్పుడు నేనెవ్వరికీ కనపడను. నేను రాముడిని చూశాను. ఆయన గుండ్రమైన బాహువులతో వానర సైన్యాన్ని కాపాడుతూ అవతలి ఒడ్డున ఉన్నాడు. అంత అప్రమత్తంగా రాముడు నిద్రపోతాడా? రాక్షసులు రాముడిని సంహరించగలరా? ఇంద్రుడు దేవతలను రక్షిస్తున్నట్టు రాముడు వానరాలను రక్షిస్తుంటాడు. నేనిప్పుడే చూసి వచ్చాను. ఇది విద్యుజ్జిహుడి మాయ. అందుకని రావణుడు వెళ్ళగానే ఇక్కడున్న శిరస్సు అంతర్ధానమైంది. రావణుడి మాయలు నమ్మకు, ఉపశాంతిని పొందు అంది. నువ్వు చెప్పింది నిజమైతే రావణుడు ఇప్పుడేం చేస్తున్నాడో చూసి నాకు చెప్పు అని సీతమ్మ సరమతో అంది. అప్పుడు సరమ రావణుడి అంతఃపురానికి వెళ్ళి కొంతసేపటికి తిరిగొచ్చి, ఇప్పుడే నేను వినివచ్చాను. రావణుడి తల్లి కైకసి
ఒక వృద్ధుడైన మంత్రి రావణుడికి నచ్చజెప్పారు. ఏది ఏమైనా సీతను విడిచిపెట్టడం జరగదు అని రావణుడు అన్నాడు. రాముడితో యుద్ధం చేయటానికి కారణం చెప్పకుండా సైన్యాన్ని పిలవమన్నాడు. రాక్షసుల కోలాహలం గట్టిగా వినబడుతుంది. మేరు పర్వత శిఖరాల చుట్టూ తన గుర్రాల మీద ఎక్కి తిరిగే సూర్యనారాయణ మూర్తిని ఉపాసన చెయ్యి. నీకు సమస్త శుభాలు కలుగుతాయి అని చెప్పింది.